ఇక హెజ్బొల్లా తీరు వల్ల దేశం మొత్తం ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురికావడాన్ని లెబనాన్ ప్రభుత్వం సహించలేకపోయింది. అందుకే ప్రధాని నవాఫ్ సలాం రంగంలోకి దిగి సంచలన ప్రకటన చేశారు. లెబనాన్లో హెజ్బొల్లా సాగిస్తున్న మిలిటరీ కార్యకలాపాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక రాజకీయ సంస్థగా ఉంటూ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిషేధించడమే కాకుండా ఇజ్రాయెల్కు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. లెబనాన్ భూభాగంపై దాడులు ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. ప్రస్తుతం లెబనాన్లో ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హెజ్బొల్లా ఒప్పుకుంటుందా లేక తన సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ హెజ్బొల్లా ఆయుధాలు అప్పగించకపోతే లెబనాన్లో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతమొందించిన నేపథ్యంలో హెజ్బొల్లాను కూడా అణిచివేయడానికి ఇది సరైన సమయమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇటు ఇరాన్ నుంచి మద్దతు తగ్గిపోవడం, ఇక అటు సొంత ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడంతో హెజ్బొల్లా ఇప్పుడు ఇరుక్కున పడింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక కొత్త మలుపుకు దారితీయబోతున్నాయి.